ఇప్పుడు మనకు కావలసిన పదార్థాలు చింతపండు పులుపండి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్, సాల్ట్, కారం, ఉలవలాడించిన పిండి అండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి, టమాటా. ముందుగా మనం చింతపండు రసంలో పిండి వేయాలండి. చేత్తో కలిపితే ఉండలు లేకుండా ఉంటాయి, అందువల్ల చేత్తో కలుపుతున్నాను. ఆ విధంగా కలపాలండి, నీట్గా ఉండలు లేకుండా. తర్వాత కారం, టేస్ట్ తగ్గట్టు కారం, సాల్ట్ వేసి బాగా కలపాలండి, ఉండలు లేకుండా కలపాలి. ముందే కలిపి ఉంచుకోవాలన్నమాట మనం. తర్వాత తాలింపుకి ఆయిల్ వేసి పోపులండి, ముందు నేను చెప్పడం మర్చిపోయి, పోపులు ఉల్లిపాయలు వేయాలి, పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి రెండు కొంచెం బాగా కలపాలండి. తర్వాత కరివేపాకు వేయాలి. అవి కొంచెం మగ్గాక చూడండి, కొంచెం మగ్గాలి, మరీ ఎక్కువ కాదండి, లైట్గా ఆఫ్, కొంచెం మగ్గాలి. చూడండి, ఆ విధంగా పూర్తిగా మగ్గకూడదు, కొంచెం. తర్వాత టమాటీ వేయాలండి, టమాటీలు వేయాలి. టమాటీలు వేసి బాగా కలపండి. ముందే కారం వేసాం కాబట్టి మనం ఏటి వేయక్కర్లేదు. తర్వాత మూత పెట్టాలి, మూత పెడితే కొంచెం తొందరగా మగ్గుతాయి. చూడండి, మగ్గాయి కదండి, చూడండి ఆ విధంగా. చూడండి, తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఉలవపిండి ఉంది కదండి, కలిపిందా, అది అందులో వేసేయాలండి. చూడండి, ఆ విధంగా వేయాలి. చూడండి, అలా ఆ విధంగా వేయాలి. చూడండి, ఆ విధంగా. తర్వాత కొంచెం చిక్కగా అనిపించింది, అందుకే నేను వాటర్ వేసుకున్నాను. అది మీకు ఎలా అనిపిస్తే, చిక్కగా కావాలా పలచగా కావాలనేది మీ టేస్ట్ బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 10 నిమిషాలు అండి, ఎక్కువసేపు కాదు, అలా మరగనిచ్చాక చూడండి అలా అయింది. చూడండి ఒకసారి, అది చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయిపోద్ది, టేస్ట్ ఎక్కువండి, చాలా బాగుంటుంది. ఇది ఉలవ కట్టు అంటారండి, ఇందులో ఉలవ చారు కూడా ఉంది, అది వేరే. దీన్ని ఉలవ కట్టు అంటామండి, ఉలవ చారు వేరేగా ఉంటుంది. చూడండి, ఆ విధంగా అవుతుంది. వేడివేడి అన్నంలో వేసుకున్న చాలా బాగుంటుందండి. ఈసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంది అంటారు. తప్పకుండా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి.